ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ కూడా ముగిసింది. నేడు సిబిఐ కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్ పిటిషన్పై కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. విచారణలో ఏం బయటపడింది అనే దానికి సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. మనం అనుకున్నట్టుగానే బాబు అయితే పోలే 3 రోజుల కస్టడీ. నేను చెప్పా కదా ఆయన వెళ్ళరని చెప్పేసి. ఆయన నిన్న వెళ్ళలేదు, మొన్న వెళ్ళలేదు, ఇవాళ కూడా వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆ షెడ్యూల్ కనిపించట్లేదు. పాపం వాళ్ళ బ్రదర్, వాళ్ళ సోదరుడు కేటీఆర్ అయితే వెళ్ళారు. దాంతోపాటు వాళ్ళ భర్త రకరకాల న్యాయపరమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటున్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఒక అంతర్జాతీయ న్యాయవాది ఈ కేసు విషయంలో అంటే ఆయన్ని సంప్రదించారు. ఆయన ఈరోజు ఢిల్లీ వస్తున్నట్టుగా నాకైతే సమాచారం ఉంది. యా, అంటే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే అంటే కవిత లిక్కర్ కేసుకి సంబంధించి ఈరోజు కస్టడీ కొనసాగింపు పిటిషన్ సిబిఐ వేస్తుందా లేదా అనేటటువంటి ఆలోచన అయితే చేయాల్సిన అంశం ఉంది. సిబిఐ కొనసాగింపు వేస్తే మళ్ళీ 2 రోజులు ఇస్తారా, 3 రోజులు ఇస్తారా అనే అంశం, లేదా రిజెక్ట్ చేస్తారా ఇది ఒక అంశం, లేదా తీహార్ జైలుకి రిమాండ్ కొనసాగిస్తారా అనేటటువంటి అంశం ఒకటి చూడాలి. అయితే మొత్తం మీద కీలకంగా భావించేటటువంటి ఈ కస్టడీలో ఆవిడ నుంచి ఏ రకమైనటువంటి సమాచారం రాబట్టింది సిబిఐ అనేది కూడా కొంచెం కీలకంగానే గమనించాల్సినటువంటి అంశం. అంటే చూడాలంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇంత భారీ ఎత్తున ముడుపులు చెల్లించారు కాబట్టి, లేకపోతే అటు ఇటు అయ్యాయి కాబట్టి కేసులో ఏం జరగబోతోంది అనేది ఒకటి. అంటే ఇక్కడ మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్లుగా మనీ ట్రయల్కి సంబంధించిన అంశాన్ని మొత్తాన్ని ఈడీ చూస్తుంటే, దీంట్లో క్రైమ్ ట్రయల్కి సంబంధించిన అంశం, అధికార దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం, దాంతోపాటు ప్రభుత్వ విధానాన్ని మార్చటం, ప్రభుత్వ విధానాన్ని పలు దఫాలుగా మార్చటం, దాంట్లో ఎవరికి బెనిఫిట్ చేసే క్రమంలో వీటన్నిటికి సంబంధించిన అంశాలు సిబిఐ కేసులో ఉంది. ఈ రెండిట్లో అంశాల్లో కీలకంగా గమనించేటటువంటి, కీలకంగా కనిపించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ 2 కేసులని ఒకటే వేగంతో తీసుకెళ్లేటటువంటి ఉద్దేశంలో 2 సంస్థలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి పోరాటం ఏ రకంగా ఇనిషియేట్ చేస్తారు, ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కొంచెం మనం క్లోజ్గా పరిశీలన చేయాల్సినటువంటి అంశమే అని భావిస్తున్నాను.